బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్కు 2 అక్షరాల టైటిల్స్ కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం చావా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఇంతకుముందు చారిత్రక కథాంశాలతో వచ్చిన తానాజీ, కేసరి చిత్రాల కంటే ఈ నెల 14న విడుదలైన చావా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండడం దర్శక నిర్మాతల్లో ఉత్సాహాన్ని పెంచింది. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన తానాజీ చిత్రం తొలి రోజున కేవలం 15 కోట్లే వసూలు చేసింది. అలాగే అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా నటించిన కేసరి చిత్రం మొదటి రోజున 21 కోట్లకే పరిమితం కాగా, చావా తొలి రోజు 31 కోట్లు వసూలు చేసి అన్ని సినిమాల కంటే ముందంజలో నిలిచింది. కొత్త సంవత్సరంలో తొలి నెల బాలీవుడ్కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, సోనూ సూద్ నటించిన ఫతే చిత్రాలు పర్వాలేదనిపించాయి, కానీ అబ్బో అని గొప్పగా చెప్పుకునేంత విజయాలు అందించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన 3 చిత్రాలు దేవా, లవ్ యాపా, ఆజాద్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుస అపజయాలతో నిరాశలో మునిగిన బాలీవుడ్కు చావా చిత్రానికి వస్తున్న వసూళ్లు కొత్త ఊపిరినిచ్చాయి. కొత్త సంవత్సరంలో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇదేనని బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్లో మొదటి 4 రోజుల వసూళ్లలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రమే ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. అయితే ఆ వసూళ్లను అధిగమించి చావా సినిమా ముందు వరుసలో నిలిచింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చావా చిత్రంలో విక్కీ సంభాజీ పాత్ర పోషించాడు. ఆయన భార్యగా రష్మిక నటించింది. అందరూ ఊహించినట్లుగానే మహారాష్ట్ర సర్క్యూట్లో ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. 130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి 2 రోజుల్లో 60 కోట్లు వసూలు చేసింది. 3వ రోజుకే 100 కోట్ల క్లబ్లో చేరి 108 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కలెక్షన్ల ఉధృతి ఇలాగే కొనసాగితే పీరియాడిక్ డ్రామా చిత్రాల్లో చావా హైయెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. సినిమా మీద మొదటి నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ పబ్లిసిటీ జరగడం, అక్షయ్ ఖన్నా, రష్మిక వంటి స్టార్స్ నటించడం వంటి అంశాలు చావా సినిమాకు కలిసొచ్చి ప్రేక్షకులను థియేటర్లకు లాక్కెళ్లాయి. భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. హీరో విక్కీ నటించిన ఉరి ద సర్జికల్ స్ట్రైక్ దాదాపు 240 కోట్లు వసూలు చేసింది. అలియా భట్తో కలిసి నటించిన రాజీ చిత్రం అటు ఇటుగా 123 కోట్లు వసూలు చేసి ఆయనకి 2వ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. కానీ సోమవారం సాయంత్రానికే చావా 124 కోట్లు వసూలు చేసి రాజీని దాటేసి 2వ స్థానంలో నిలిచింది. ఈ వారం చావా చిత్రానికి పోటీగా వచ్చే కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. మహారాష్ట్రలో ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. శివాజీ తనయుడు సంభాజీ కథతో రూపొందించిన చిత్రం చావా కలెక్షన్లు ఆ రోజు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ ఒక్కరోజే 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇక చావాకు తిరిగే లేదు.